అంటే ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ సొంత కుంపటి పెట్టుకున్నాడు కాబట్టి ఈ ప్రశ్న అనే వాడితో అల్లు అర్జున్ ఏమైనా వీడియోలు చేపిస్తున్నాడా? అలా భయపడే వ్యక్తులమైతే ఈ జర్నలిజంలోకి ఎందుకు వస్తాం? ఎందుకు బలంగా మాట్లాడతాం? నీలాగా ఒకలకు అమ్ముడుపోయి వాళ్ళు వేసే డబ్బులకు కకృతి పడి సంబంధం లేని వ్యక్తుల గురించి పదే పదే వీడియోలు చేసే అమాంబాపతి వ్యక్తులం మేము కాదు. అయితే నేను మీ ముందుకు ఒక ఫోటో తీసుకొచ్చాను, ఒక్కసారి చూడండి ఫోటో. హలో ఫ్రెండ్స్, నేను రాజు. మీ అందరికీ తెలిసిందే, ప్రశ్న అనే యూట్యూబ్ ఛానల్ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని పెద్ద ఎత్తున టార్గెట్ చేసుకొని పదే పదే వాళ్ళ గురించి మాట్లాడుతూ సంబంధం లేని విషయాల్లోకి వాళ్ళని తీసుకొస్తూ, ముఖ్యంగా చిరంజీవి గారిని టార్గెట్ చేస్తూ, చిరంజీవి గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు అంటే దాని వెనకాల ఒక రీజన్ చెప్పాడు మొన్న రీసెంట్గా ఒక వీడియోలో. అదేవిధంగా నాలాంటి కొంతమంది జర్నలిస్టులు కూడా పదే పదే ఈ రావణ్ ప్రశ్న అనే వ్యక్తి ఎందుకు చిరంజీవి గారిని టార్గెట్ చేసుకొని వీడియోలు చేస్తున్నాడు, దాని వెనకాల ఉన్న మతలబ్ ఏంటి అని చెప్పేసి మనం కూడా 2-3 వీడియోలు చేయడం జరిగింది. నేను, నాతో పాటు ఇంకొన్ని ఛానల్స్ మెయిన్ స్ట్రీమ్ మీడియాకి సంబంధించి కూడా ఉన్నాయి అందులో. అయితే ఇతను రీసెంట్గా ఒక వీడియో రిలీజ్ చేసి మేమందరం భయపడుతున్నామంట. మేమందరం భయపడుతూ ఇన్ని ఛానల్స్ నన్ను టార్గెట్ చేస్తున్నాయి, వీళ్ళందరికీ నేను ఉచ్చబోయిస్తున్నాను, భయం అంటే ఏంటో చూపిస్తున్నానని చెప్పాడు. ఒరే బాబు, అలా భయపడే వ్యక్తులమైతే ఈ జర్నలిజంలోకి ఎందుకు వస్తాం? ఎందుకు బలంగా మాట్లాడతాం? నీలాగా ఒకలకు అమ్ముడుపోయి వాళ్ళు వేసే డబ్బులకు కకృతి పడి సంబంధం లేని వ్యక్తుల గురించి పదే పదే వీడియోలు చేసే అమాంబాపతి వ్యక్తులం మేము కాదు. ఇవాళ తప్పించుకొని పారిపోయి నువ్వు చెట్లు, గుట్టలు, పుట్టలెంట తిరుగుతూ ఇవాళ వీడియోలు చేసే కర్మ నీకు పట్టింది. అయితే ఈ రావణ్ అలియాస్ జోసెఫ్ అనే వ్యక్తి ఎందుకు మెగా ఫ్యామిలీని బలంగా టార్గెట్ చేసుకొని వస్తున్నాడో మీ అందరికి ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. నేను పదే పదే చెప్పాల్సిన అవసరం కూడా మీకు లేదనుకుంటా, ఎందుకంటే వీడి వెనకాల ఒక వ్యక్తి ఉండి నడిపిస్తున్నాడు ఇదంతా కథ. అయితే నేను మొన్న ఒక వీడియో పెట్టాను, మీ అందరు చూసే ఉంటుంటారు. వీళ్ళందరి జెండా ఏజెండా ఒకటే. శ్రీరెడ్డి కానీ, అదేవిధంగా ఈ కత్తి మహేష్ కానీ చనిపోయాడు అతను, అదేవిధంగా ఈ రావణ్, వీళ్ళందరి జెండా ఏజెండా ఒక్కటే. ఎందుకంటే అప్పుడు కత్తి మహేష్ కానీ, ఆ తర్వాత శ్రీరెడ్డి కానీ, ఇప్పుడు ఈ రావణ్ అనే వ్యక్తి కానీ, లేదంటే రేపు ఇంకోటి వస్తాడు, వీళ్ళందరి వెనకాల ఒక శక్తి ఉంది. వాళ్ళు వీళ్ళకు డబ్బులు పంపించి బలంగా వీళ్ళను ఉసిగొల్పుతూ నువ్వు ఏది పడితే అది మాట్లాడేసి మేము చూసుకుంటామని చెప్పేసి వాళ్ళని రెచ్చగొట్టేసరికి వీళ్ళు అలా రెచ్చిపోతూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. పైగా వీళ్ళపై కేసులు పడుతున్నా కూడా లెక్క చేయట్లేదు. అయితే నేను మీ ముందుకు ఒక ఫోటో తీసుకొచ్చాను, ఒక్కసారి చూడండి ఫోటో. ఇది కత్తి మహేష్. ఇగో ఈ వ్యక్తి రావణ్ అలియాస్ జోసెఫ్ ప్రశ్న అనే యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన వ్యక్తి. ఈ ఫోటో చూసిన తర్వాత ఎవరికైనా అర్థమయ్యేది ఏంటంటే కత్తి మహేష్ అండ్ ఈ ప్రశ్న, రావణ్ వీళ్ళందరూ ఒకే గూటి పక్షులు. వీళ్ళందరి జెండా ఏజెండా ఒక్కటే. వీళ్ళు కలిసే ఇదంతా డ్రామా అప్పుడు చేశారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని విపరీతంగా టార్గెట్ చేయడంలో భాగమైన వ్యక్తి ఈ ప్రశ్న, రావణ్ కూడా అప్పుడు ఉన్నాడు. ఆ తర్వాత అతను చనిపోయిన తర్వాత ఆ బాధ్యతలు వీడు భుజాన మీద వేసుకొని వీడు ఇప్పుడు చిరంజీవి గారిని టార్గెట్ చేస్తూ, చిరంజీవి గారి గురించి పదే పదే వీడియోలు చేస్తూ, అదేవిధంగా చిరంజీవి గారి పైన లేనిపోని అసత్య ప్రచారాలు చేస్తూ ఆయనను అపాస్పాలు చేయాలని చూస్తూ, అదేవిధంగా ఆయన ఖ్యాతిని, ఆయన ప్రతిష్టను దెబ్బతీయాలనే ఒక భయంకరమైన కుట్ర వెనకాల వీళ్ళందరూ ఉన్నారు. అయితే కాలం ఇతన్ని తీసుకెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇగో ఈ మనిషి ఇప్పుడు మొదలయ్యి ఈ మనిషి, మీరు చూడండి, ఈ మనిషి పదే పదే మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసుకుంటున్నారు. అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది, వీళ్ళను ఖచ్చితంగా టార్గెట్ చేసి వీళ్ళను జనాల్లో ఒక చెడుగా చూపించాలనే ఒక బలమైన ప్రయత్నం జరుగుతుంది. సరే, అయితే మొన్న ఒక వీడియోలో ఇతను నేను ఎందుకు ఇలా చిరంజీవి గారిని టార్గెట్ చేయాల్సి వచ్చింది అని చెప్పడానికి ఒక వీడియో పెట్టాడు. ఆ వీడియోలో అతను చెప్పింది ఏంటంటే అల్లు అర్జున్ గంగోత్రి సినిమా నుంచి చాలా కష్టపడి పైకి వచ్చాడు. అదేవిధంగా అల్లు అర్జున్ ఎవరి అండదండ లేకుండా ఇవాళ ఒక పాన్ ఇండియా లెవెల్లో ఒక ఐకాన్ స్టార్గా నిలబడ్డాడు అని చెబుతూనే పుష్ప సినిమా టైంలో అల్లు అర్జున్ పైన
మెగా ఫ్యాన్స్ ట్రోల్ చేశారు, విపరీతంగా ఆయన టార్గెట్ చేశారు కాబట్టి అది భరించలేకే నేను చిరంజీవి గారిని టార్గెట్ చేశానని చెప్తున్నాను. ఇక్కడ మీరు ఒక్కసారి ఆలోచించండి. ప్రశ్న రావణ్కు అల్లు అర్జున్కి ఏంటి సంబంధం? ప్రశ్న రావణ్ అల్లు అర్జున్ ఫ్యానా? అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ మెంబరా? లేదా అల్లు అర్జున్కి ఇతనికి ఏమైనా లోపాయకార ఒప్పందం ఉందా? మరి ఎందుకు అల్లు అర్జున్ పేరు తీసి అల్లు అర్జున్ అనేసరికి నాకు కోపం వచ్చి చిరంజీవి గారిని టార్గెట్ చేస్తున్నావు అన్నారు. నువ్వు అల్లు అర్జున్ మీద ట్రోల్ చేసింది చిరంజీవి గారి ఫ్యాన్స్ అయితే అయినప్పుడు నువ్వు చిరంజీవి గారి ఫ్యాన్స్ గురించి నువ్వు మాట్లాడు. చిరంజీవి గారి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? చిరంజీవి గారు అల్లు అర్జున్ ఫ్యామిలీ మెంబర్స్ చిరంజీవి గారి అండదండలతో మెగా ఫ్యాన్స్ భుజాల మీద ఎక్కించుకొని అల్లు అర్జున్ ఇవాళ ఈ స్థాయికి తీసుకొచ్చారు. మెగా ఫ్యాన్స్ అందరూ మా మనిషి అని, మా సొంత కుటుంబ సభ్యుడని ఫీల్ అయ్యి అల్లు అర్జున్ ప్రతి సినిమాని చూశారు. మెగా అభిమానులు కూడా అల్లు అర్జున్ అభిమానులుగా మారిపోయి ఇవాళ ఆయనను ఈ స్థాయిలో నిలబెట్టడానికి పునాదులు వేశారు. అల్లు అర్జున్ గారే ఎన్నో సందర్భాల్లో చెప్పారు, చిరంజీవి గారు మాకు రోడ్డు వేశారు, ఆ రోడ్డు మీద మేము నడుస్తున్నాం. ఆయన మహావృక్షం, ఆ వృక్షంలోని మేము చిన్న చిన్న కొమ్మలం అని చెప్పాడు. ఆయన లేకుంటే మేము లేవని చెప్పాడు. చిరంజీవి గారి అండదండలతోనే ఇవాళ పైకి వచ్చానని ఆయన ఎన్నోసార్లు చెప్పుకున్నారు. మరి అల్లు అర్జున్కే లేని నొప్పి నీకేమొచ్చింది అంటే ఇక్కడ క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే అల్లు అర్జున్ అభిమానులను కూడా మనం రెచ్చగొట్టాలి. ఒక కారణం, రెచ్చగొట్టి చిరంజీవి గారి పైన ఇంకా అల్లు అర్జున్ అభిమానులు ఎవరైతే ఉంటారో, ఈ మధ్యనే వాళ్ళ ఫ్యాన్స్ అసోసియేషన్ అని చెప్పి పెద్ద ఎత్తున ఫామ్ చేశారు, అలా వాళ్ళని రెచ్చగొట్టి ఇటు చిరంజీవి గారి పైన, రామ్ చరణ్ పైన, పవన్ కళ్యాణ్ గారి పైన మనం వీళ్ళ ద్వారా టార్గెట్ చేయాలని ఒక ఎజెండా పెట్టుకున్నారు ఈ ప్రశ్న అండ్ వీళ్ళ టీం. వీళ్ళ వెనకాల ఒక మహాశక్తి. అంటే ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ సొంత కుంపటి పెట్టుకున్నాడు కాబట్టి ఈ ప్రశ్న అనే వాడితో అల్లు అర్జున్ ఏమైనా వీడియోలు చేపిస్తున్నాడా? ఈ విషయం పైన అల్లు అర్జున్ కానీ లేదంటే అల్లు అరవింద్ గారైనా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే వీడు అల్లు అర్జున్ పేరు చెప్తున్నాడు, అల్లు అర్జున్ అనేసరికి నాకు మండుతుంది అంటున్నాడు. అగో ఇది ఎక్కడ విచిత్రం? అల్లు అర్జున్కి నీకేమైనా రిలేషన్షిప్ ఉందా? వాళ్ళ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడివా? లేదంటే అధికారికంగా నీకేమైనా పనులప్ప చెప్పారా? నీకెందుకు మండి చిరంజీవి గారిని టార్గెట్ చేస్తున్నావు? ఇది గమనించాల్సిన విషయం, ఆలోచించాల్సిన విషయం. అందుకే ఈ విషయాన్ని అల్లు అరవింద్ గారు కానీ లేదంటే అల్లు అర్జున్ గారు కానీ చాలా సీరియస్గా తీసుకొని ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇతనికి మాకు సంబంధం లేదు, మేము చిరంజీవి గారిని టార్గెట్ చేయమని ఇతనికి మేము చెప్పలేదు అనే విషయం పైన క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే మెగా అభిమానుల్లో ఈ వీడు మాట్లాడిన వీడియో బయటకు వచ్చిన తర్వాత అల్లు అర్జున్ని చిరంజీవి అభిమానులు టార్గెట్ చేయడం వల్లనే, ట్రోల్ చేయడం వల్లనే నేను కోపంతో చిరంజీవి గారిని టార్గెట్ చేసుకొని వీడియోలు చేస్తున్నానని వీడు చెప్పాడు. అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ని రెచ్చగొట్టడానికా లేదంటే అల్లు అర్జున్ సంబంధించిన వ్యక్తులు ఇతనికి ఏమైనా ఇలాంటి పని చేయమని చెప్పేసి చెబుతున్నారా? ఇక్కడ ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది, రావాల్సిన అవసరం ఉంది.